బ్లడ్ వచ్చేసిందిరా నాయనో. కంగువా ఫ్లేవర్ అనుకుంటివా ఫైర్ అనే డైలాగ్ వేయాలనిపించింది, కానీ ఈ సినిమా చూసాక నాకు ఫైర్ అయితే ఎక్కడ కనిపించలేదు. ఒక సింపుల్ స్టోరీని ఫాస్ట్ కి ప్రెసెంట్ కి అయితే లింక్ చేసి చూపించేశారు. అలాగే క్లైమాక్స్ కి వచ్చేసరికి సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని చెప్పి చూపించారు. నాకైతే ఎక్కడ షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారని నమ్మకం లేదు. ఈ మూవీ స్టోరీ గురించి అయితే నేను చెప్పను, ఎందుకంటే ఇది ఒక చాలా సింపుల్ అండ్ ఎమోషనల్ స్టోరీ. దానికి సూర్య గారి యాక్షన్ అయితే ఇచ్చి పడేశారు. బేసిక్ గా ఈ మూవీలో చెప్పుకోదగ్గ పాయింట్స్ ఏంటంటే, సూర్య గారు అయితే ప్రాణం పెట్టి చేశారు ఈ సినిమాని. ఈ కథ అంతా బేసిక్ గా 4 ట్రైబ్స్ మధ్య జరుగుతుంది. అయితే ఆ 4 ట్రైబ్స్ లో చివరికి 2 ట్రైబ్స్ కి యుద్ధం అయితే జరుగుతుంది. ఆ ట్రైబ్స్ కి ఈ కంగువా కాన్సెప్ట్ కి అండ్ క్లైమాక్స్ లో వచ్చే కేమియో కి సంబంధం ఏంటో తెలియాలనుకుంటే ఈ సినిమా అయితే చూడండి. ఫస్ట్ హాఫ్ అంతా యావరేజ్ గా అలా సాగుతూ ఉంటుంది. ఫస్ట్ 20 మినిట్స్ అయితే క్రింజ్ అల్ట్రా ప్రో మ్యాక్స్ అనమాట. సూర్య గారు మీమ్స్ ని ఇలా యూజ్ చేసుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ అది క్రింజ్ అల్ట్రా ప్రో మ్యాక్స్. ఫస్ట్ 20 మినిట్స్ అయితే మూవీ చిరాకు వచ్చేస్తుంది. సెకండ్ హాఫ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో కాసేపు బాగుంటుంది, అండ్ దెన్ అగైన్ ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవుతూ లాస్ట్ 20 మినిట్స్ వాటర్ లో ఫైట్ అయితే ఉంటుంది. ఆ వాటర్ లో ఫైట్ అండ్ కేమియో ఆఫ్ 10 మినిట్స్ అరౌండ్ ఆ పోర్షన్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఆ కేమియోని వేస్ట్ చేస్తున్నారు అనిపించింది, ఎందుకంటే ఈ సినిమా రిజల్ట్ బట్టి సెకండ్ పార్ట్ ఉంటుందని చెప్పి డైరెక్టర్ గారు చెప్పారు, కానీ ఉంటుందన్న నమ్మకం అయితే నాకు లేదు. బట్ ఆ పోర్షన్ మాత్రం చాలా చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్. ఇంకా చెప్పాలి అంటే డిఎస్పి మ్యూజిక్ అదర కొట్టేశాడండి. అసలు మనకి ఏమాత్రం పోటీ లేకుండా అసలు కొట్టుడో బాంబే డిఎల్ ని కూడా యూటిలైజ్ చేసుకోలేదు. నా ఒపీనియన్ ప్రకారం నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 2.5 అవుట్ ఆఫ్ 5. ఇట్స్ అన్ యావరేజ్ ఫిలిం. దట్ టు సూర్య గారి పర్ఫార్మెన్స్ అలాంగ్ విత్ డిఎస్పి మ్యూజిక్ ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమా చూడొచ్చు, లేదంటే ఈ సినిమా లైట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఈ మూవీని చూసినట్లయితే ఎట్లా ఉందో కింద కామెంట్ లో అయితే చెప్పేసేయండి. అలాగే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. బాయ్.